ఇక డీటెయిల్స్ చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ క్రమంలో కోల్కతా, రాజ్షాహీ ప్రాంతాల్లో కొత్త రైలు సర్వీస్, కోల్కతా చిట్టగాంగ్ మధ్య కొత్త బస్ సర్వీసును ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ నెల 21న భారత్ వచ్చారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో పర్యటించిన మొదటి విదేశీ నాయకురాలు హసీనా కావడం విశేషం. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు కొత్త చర్యలను ప్రకటించాయి. కోల్కతా, రాజ్షాహీ మధ్య ప్యాసింజర్ రైలు సర్వీస్ త్వరలో ప్రారంభిస్తామని సందర్భంగా తెలిపారు. ఇది కోల్కతా, చిట్టగాంగ్ మధ్య కొత్త బస్సు సర్వీస్ కూడా మొదలు కానుంది. ఇక బంగ్లాదేశ్లోని సిరాజ్గంజ్లో ఇన్లాండ్ కంటైనర్ డిపోను నిర్మించడానికి భారతదేశం గ్రాంట్లను అందిస్తోంది. మోదీ తన ప్రసంగంలో రెండు దేశాల ప్రజలు, పరిచయాలను, ద్వైపాక్షిక సంబంధాలను పునాదిగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం భారతదేశానికి వచ్చే వ్యక్తుల కోసం ఈ మెడికల్ వీసా సదుపాయం కూడా ప్రారంభించబడుతుందని ప్రధాని అన్నారు. ఈ క్రమంలోనే రంగ్పూర్లో కొత్త అసిస్టెంట్ హై కమిషన్ను కూడా ప్రారంభించాలని భారతదేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ సముద్ర ఆర్థిక వ్యవస్థ, రైల్వేలు, అంతరిక్షం, గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం వంటి ప్రధాన రంగాలలో సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు బంగ్లాదేశ్ ముందుకు సాగుతోంది. 15 రోజుల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటించడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ఢిల్లీ చేరుకున్నారు. రక్షణ, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఇంధనం, నీటి భాగస్వామ్యంతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీ షేక్ హసీనాతో చర్చించారు. सेना जी का और उनके प्रतिनिधि मंडल का हार्दिक स्वागत करता हूं। वैसे तो पिछले लगभग 1 वर्ष में हम 10 बार मिले हैं, लेकिन आज की मुलाकात विशेष है क्योंकि हमारी सरकार के तीसरे कार्यकाल में प्रधानमंत्री शेख हसीना जी हमारी पहली स्टेट गेस्ट है। दो देशों के बीच भारतीय रुपये में ट्रेड की शुरुआत हुई है। भारत बांग्लादेश के बीच गंगा नदी पर दुनिया की सबसे लंबी रिवर क्रूज को सफलतापूर्वक पूरा किया गया है। भारत बांग्लादेश के बीच पहली क्रॉस बॉर्डर फ्रेंडशिप पाइपलाइन पूरी की गई है। అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చర్చల కోసం ఇటు ఇరు ప్రధానులు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనకు బంగ్లాదేశ్ కి మధ్య ప్రస్తుతం అయితే సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి మంచిగా ఉన్నటువంటి దేశాలే. వాటిని మరింత మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో రెండు దేశాలు కూడా ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు అయితే జరగబోతున్నాయి. అయితే ఒకటి గమనిస్తే ఇప్పటి వరకు అంటే మోదీ ప్రధానమంత్రి అయిన మూడోసారి అయిన తర్వాత మొదటిసారి భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తుల విషయానికి తీసుకుంటే అది మనకు బంగ్లాదేశ్ తీసుకోవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ కి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. మొన్న 21నే భారత్ కు వచ్చింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఆమె వచ్చినప్పుడు కొన్ని చర్చలు అయితే జరగడం జరిగింది. అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య ముఖ్యంగా మనకున్నటువంటి సమాచారం అయితే ఒక 10 ఒప్పందాల మీద సంతకాలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో రైల్వే సర్వీసులు, బస్ సర్వీసులు ప్రధానంగా ఉన్నాయి. అంటే కోల్కతా నుంచి రాజ్షాహీ ప్రాంతాల్లో కొత్త రైలు సర్వీసులు షురూ చేయాలని, అదేవిధంగా కోల్కతా నుంచి చిట్టగాంగ్, అది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదనే కొత్త బస్సు సర్వీస్ ఒకటి ప్రారంభించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కలకత్తా, చిట్టగాంగ్ మధ్య ఈ బస్ సర్వీస్, అదేవిధంగా బంగ్లాదేశ్ లోని సిర్గాంజ్ లో ఇన్లాండ్ కంటైనర్ డిపో ఒకటి ఉందా, దాని నిర్మాణానికి సంబంధించినటువంటి గ్రాంట్లు కూడా భారత్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బలోపేతం చేసేందుకైతే ప్రస్తుతం బంగ్లాదేశ్ ముందుకు వస్తుంది. సో బంగ్లా నుంచి చికిత్స కోసం కానీ మరే విషయం మీద వచ్చినప్పుడు ఈ మెడికల్ వీసా సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పేసి మోదీ చెప్తున్నారు. అదేవిధంగా రంగ్పూర్ లో కొత్త అసిస్టెంట్ హై కమిషన్ ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సో మొత్తానికి అయితే రెండు దేశాలు తమ మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇండియా కూడా చుట్టూ మనకు మిత్రపక్షాలుగా ఉండాల్సి వచ్చినా, రేపు ఏదైనా సమస్య వచ్చినా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు పెట్టుకుంటూ వెళ్దాం. చైనా, పాకిస్తాన్ మనతో ఎప్పుడు కవింపు చర్యలు చేపట్టినా మిగిలిన వాళ్ళతోటి మనము న్యూట్రల్ గానే ఉండాలి, లేదంటే సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి చర్యలకు మనం ముందుండే విధంగానే వెళ్ళాలి. కాదు అని కయ్యానికి కాలు చూస్తే మాత్రం మనం ఎంతకంటే అంతకపోదాం. కానీ ప్రస్తుతం మాత్రం మనం శాంతి మీదనే దృష్టి పెడదాం, అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుందాం అంటున్నారు. దాంతో భాగంగా భారత్ బంగ్లా మధ్య మంచి సంబంధాలు కొనసాగించడానికి మరొక అడుగు ముందుకేసినట్టుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.